తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు త్వరలోనే కీలక పదవి దక్కొచ్చునన్న ప్రచారం జోరందుకోవడంతో ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ వర్గంలోనూ ఆందోళన మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. జూన్లో జరిగే అవకాశం ఉన్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ సంస్థాగత మార్పుల్లో అరవింద్ పేరు బలంగా వినిపిస్తుండటంతో తెలంగాణ కమలదళంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో 2 సార్లు కీలక పదవి చివరి నిమిషంలో చేజారిపోయినప్పటికీ ఈసారి మాత్రం అరవింద్ కు అవకాశం ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా తన దూకుడు, ముక్కుసూటి మాటలు, ప్రత్యర్థులపై గణాంకాలతో దాడి చేసే శైలి కారణంగా అరవింద్ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. నాడు ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్లో ఓడించి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన అరవింద్ అప్పటి నుంచి తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను అలాగే కొనసాగిస్తున్నారు. సొంత పార్టీ నేతలపైన అవసరమైతే బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం ఆయన స్టైల్గా మారింది. ఎన్నోసార్లు ఆయనకు కీలక పదవి వచ్చే వరకు వెళ్లి మళ్లీ ఆయనకు నిరాశ మిగిలింది. కానీ బండి భగీరథ్ వ్యవహారంతో మళ్లీ ఆయనకు కీలక పదవి దక్కే ఛాన్సెస్ పెరిగాయి. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ తిరిగిన వివాదం తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం పార్టీ లోపల వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోటాలో కొత్త ముఖానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఢిల్లీ పెద్దల్లో ఉందన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే అరవింద్ కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు పెరుగుతాయని క్యాడర్ అంచనా వేస్తోంది. అయితే మరోవైపు బండి సంజయ్ మాత్రం తన పదవిని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఢిల్లీలో కీలక నేతలతో వరుస భేటీలు, తన వర్గాన్ని యాక్టివ్ చేయడం వంటి చర్యలతో బండి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి కంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపైనే అరవింద్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే సమాచారం ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే దూకుడు నాయకత్వం అవసరమని ఆయన బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలా అగ్రెసివ్గా వ్యవహరించే నాయకుడే తెలంగాణ బీజేపీని ముందుకు నడిపించగలడని పార్టీ క్యాడర్లోనూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 2వ వారంలో కేంద్ర మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లో కూడా మార్పులు ఉండొచ్చునన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అరవింద్ కు కీలక పదవి ఖాయమన్న టాక్, మరోవైపు బండి సంజయ్ తన స్థానం కాపాడుకునే ప్రయత్నాలు ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఢిల్లీ పెద్దలు తెలంగాణలో ఎవరిపై నమ్మకం పెడతారు? అరవింద్ కు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందా, లేక బండి సంజయ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.